ఏ వస్త్రం ధరించుకోవాలి మనము? 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా దావీదు ఎట్లనగా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా. జాగ్రత్తగా ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను ఈ రాత్రి. ఈ మందసం అప్పటి వరకు ఎక్కడ ఉండిపోయింది? జాగ్రత్త వినాలా. ఎక్కడుంది మందసం? ఇప్పటి వరకు ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉంది. తర్వాత అక్కడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఒబేదెదోము ఇంట్లో పెట్టేశారు. ఈ ఒబేదెదోము నుంచి ఈ మందసం తీసుకురావడానికి దావీదు గారు ఏం చేశారు? ఇప్పుడు అంతకుముందు ఆలోచన ఏంటి తెలుసా? కొత్త బండి, కొత్త గిత్తలు పెట్టి చక్కగా ఊరేగుతూ సూర్యులైన వారు ముందు పెట్టి గంభీరమైన ధ్వనులు పెట్టి మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఎవరు మోస్తున్నారు మందసం? కొత్త బండి మోస్తుంది. కొత్త బండి, కొత్త గిత్తలు మోస్తున్నాయి. మందసం ఎవరు మోయాలని చెప్పాడు అసలు? లేవీలు మోయాలి. యాజకులు మాత్రమే. జాగ్రత్త, ఈ పాయింట్ ఒకటి ఆలోచించండి. యాజకులు మాత్రమే మోయాలి ఈ బలిపీఠం. దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే మోయాలి. కానీ ఏం చేశాడు ఇక్కడ దావీదు అంటే? క్రొత్త బండి, క్రొత్త గిత్తలు. అంటే దానికి ఏంటంటే కొత్త విలువలు తీసుకొద్దాం మందసానికి, కొత్త తీరి తీసుకొద్దాం, కొత్త విధానాలు తీసుకొద్దామని కొత్త బండి పెట్టి తీసుకొస్తా ఉన్నాడు. ఒక ప్రాంతం వచ్చేటప్పటికి ముందు దారి చూపిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, వెనక కాపలా కాసే ఒక ఆయన ఉన్నాడు. మాట జాగ్రత్తగానండి. కాపలా కాసేది ఎవరు? ఉజ్జా. ఎవరైనా ఇప్పుడు మందసాన్ని ఎక్కించిన ఆయన తను తప్పేం చేశాడు? మందసం జారిపోతుంది, ఇలా అరే పట్టుకున్నాడు. అంతేనా? జారిపోతుంటే అది ఏమైపోయాడు? అతను అక్కడికక్కడే కాలి బూడిదైపోయాడండి ఒక వ్యక్తి. అంటే మందసమునకు అతడు ఏమి చేస్తా ఉన్నాడు? అక్కడ కాపలా కాసేవాడుగా ఉన్నాడు. కానీ అంటాను, ఆ మందసమే కనుక యాజకుల చేత మోయపడుతుంటే కాపలా కాసే ఆ మాట రాకపోను కదా. ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు సార్? జారిపోతున్న దాన్ని కాపాడేవాడుగా. అక్కడ ఉద్దేశం మనకేంటి? ఆత్మీయార్థం చెప్పనా? మనము మందసాన్ని కాపాడేవాళ్ళం కాదు, మందసమే మనల్ని కాపాడేది. విన్నారా? ఇప్పుడు చూడండి, కొంతమంది జీవితాల్లో కూడా నేను కాబట్టి అనుకుంటే ఆ జీవితం ఏమైంది సార్? పతనం అయిపోద్ది. నేను ఉండబట్టి అంటే ఏమైపోద్ది? దాన్ని ఏమంటారంటే గర్వం, అంటారు. ఇప్పుడు ఈ ఉజ్జా కూడా ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడికి అది నచ్చల. వెంటనే ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోగానే ఈ మందసాన్ని ఎక్కడ విడిచిపెట్టేశాడు అయ్యగారు? మధ్యలో దారిలో ఒక భక్తుడు కనబడ్డాడు. ఆ భక్తుని ఇంట్లో పెట్టేశాడు. 90 రోజుల వరకు దాని జోలికే వెళ్ళలేదు. మందసం ఎక్కడ ఉండాలా? యెరూషలేములో ఏర్పరచబడిన స్థలంలో ఉండాలి. ఏర్పరచబడిన స్థలంలో ఉండవలసిన మందసము ఎక్కడుంది? ఒక భక్తుని ఇంట మాత్రమే ఉంది. కానీ దేవుడికి అది ఇష్టమా? కానీ ఒక మాట చెప్పనా, చేర్చబడిన చోట కూడా అంట చేసే వ్యక్తి భక్తికి 90 రోజుల్లో ఆ ఇశ్రాయేలు ఆ యొక్క దేశమంతా కూడా ఏం వినపడింది సార్? ఆశీర్వాదం వినపడిందంటండి. హల్లెలూయా. నేను అంటాను, భక్తితో ఆ వ్యక్తి చేశాడు కనుక ఆ భక్తి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. ఈ దావీదు ఏం చేశాడు? భయపడి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పనా, భయపడి వదిలేసి వెళ్ళిన తర్వాత అంట యెరూషలేము ఏం వినపడింది సార్? రోదన, దిగులు, సంతోషం లేక ఈ 3 నెలల్లో ఆ ప్రాంతమంతా భయంకరమైన స్థితిలోకి మారిపోయిందటండి. మీరు చదువుకోండి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. అర్థమవుతుందా? మందసము లేకుండటం వలన ఏమైందంటే ఆ ప్రాంతమంతా కన్నీళ్ల మధ్య, కరువుల మధ్య, వేదన మధ్య ఉంటే ఇవన్నీ చూసిన దావీదు లేదు బాబోయ్ అని దావీదు మళ్ళీ మందసాన్ని తీసుకురావడానికి ఇప్పుడు అసలైన రూట్కి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నష్టపోయిన తర్వాత, బాధపడిన తర్వాత, గాయపడిన తర్వాత అప్పుడు బాబోయ్ మందసం మళ్ళా నా దేశంలో ఉండాలి. ఇప్పుడు ఏం ఏర్పరిచాడు? సూర్యులు పెట్టండి. నో ఎవరు పెట్టాలి? ఇప్పుడు యాజకులు మొయ్యాలా. యాజకులు మందసాన్ని మొయ్యాలా. ముందు ఎవరు ఉండాలా? దేవుని ఆరాధించే సైన్యం ఉండాలా. ముందు ఎవరు ఉండాలా? ఆరాధించుటకు ఈ బోరలు ఊదేవారు, బాకాలు ఊదేవారు, ఈ యొక్క గాయకులు ఉండాలా, తాళం వాయించే వాళ్ళు ఉండాలా. వీళ్ళందరినీ పెట్టాడు. ముందేం పెట్టాడు? కత్తులు తిప్పే సూర్యులు పెట్టాడు. శరీర బలం కలిగిన వాళ్ళు పెట్టాడు ముందు. దేవుడికి అది నచ్చలా. రెండోసారి ఎవరిని పెట్టాడు? ఇప్పుడు యాజకులు పెట్టాడు. అయ్యా యాజకులారా ఎక్కడ మోయాలా?
ఇదిగో ఈ భుజాలు పెట్టుకుని యాజకుడు మోస్తా ఉన్నాడు. ఇదిగో ఇదే మందసం. ఈరోజు మనకి మందసం ఏంటి అనుకున్నారు? ఇదే మందసం. ఆయన వాక్యమే మన మందసం. ఈ మందసాన్ని మనం మోస్తూ ఉండాలా. మోస్తూ ఉంటే ఈ దావీదు గారు అంటున్నాడు, అయ్య బాబాయ్, నేను ఇలాగా ముందు వెళ్ళడం కాదని తన వస్త్రాలు, రాజవస్త్రాలు తీసేసి తన యొక్క ఆ కిరీటాన్ని పక్కన పెట్టి, తన కత్తి పక్కన పెట్టి, ఇప్పుడు ఏం ధరించేసా? ఎబ్బోతును ధరించాడు. ఆమె ఆ ఎబ్బోతును ధరించి ఏం చేస్తుంది సా? శక్తి కొలది ఏం చేస్తున్నాడు? నాట్యం ఆడుతున్నాడు. మందిరం వెళ్ళి ఏం చేస్తుంటే నాట్యం ఆడుతూ తన ఆత్మతో నింపబడిన వాడే గంతులు వేస్తూ ఆయన మహాదేవుని గురించి గానం చేస్తూ గొప్పగా ఆత్మతో నింపబడిన వాడే గంతులు వేస్తున్నాడట. ఆమె స్తోత్రం చెప్తాం. నీవు ఆత్మతో నింపబడితే దిగులు నీలో ఉండదు. ఆత్మ పొందితే రోదన నీలో ఉండదు. ఆత్మ పొందితే శరీర బంధకాలు ఉండవు. ఇప్పుడు ఏమో తెలుసా? నాట్యమాడే వ్యక్తి అయిపోతావు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? నాట్యమాడుతూ ఉన్నాడు. మాట చెప్పనా? నాట్యం ఆడిన వాడిని ఎవరిని గెలిచేసాడు అనుకోండి, దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు తెలుసా? మీకాలు ఆ కిటికీలను చూస్తుంది. ఏమని? నా రాజు రాజవస్త్రాలు వేసుకొని కత్తి పట్టుకొని ఎలా నడుస్తాడు రాజు? చెప్పండి అమ్మ ఒకసారి. ఎలా నడుస్తాడు రాజు గారు? మరి ఎలా నడుస్తాడా? చూసాం కదా చాలా చోట్ల కత్తిలా పట్టుకుని దర్జాగా టీవీగా. ఆ మీకాలు అలాగే చూస్తుందంట. నా రాజు చూస్తా ఉన్నాడు, నా రాజు ఇలాగొస్తాడని ఆ తల్లిట పైనుంచి చూసి ఎలా మాట్లాడుకుందంట? తన మనసులో హీనపరుచుకుంది. ఒక మాట చెప్పనా? పరిశుద్ధాత్ముని కలిగిన వారిని హీనపరుచుకున్న, ఆత్మ కలిగిన సేవను ఎక్కిరించిన, ఆత్మ కలిగిన సేవకుని మనం నిందించిన మీకాలు పట్టిన గతికి పట్టుద్దండి. అమ్మా అర్థమవుతుంది. మీకాలకి ఏం పట్టింది? తన జీవితంలో తను గొడ్రాలుగా మిగిలిపోయిందండి. ఉన్నారా? ఎందుకయ్యా అంటే ఈయన ఏ వస్త్రాలు ధరించాడు? ఏ ఆత్మను ధరించాడు? తన ఆత్మను కాదు, దేవుని ఆత్మను ధరించాడు. తన రాజవస్త్రాలు తీసేసి ఎబ్బోతును అనగా ఆత్మ కలిగిన వస్త్రాలు, మందిరంలో సాధారణమైన పరిచయ కలిగిన వస్త్రాలు ధరించి దేవుని ఎడల గంతులు వేస్తూ గానం చేస్తూ ఆ మందసం ముందు నడిచాడండి దావీదు. హల్లెలూయా. అదేం చెప్పడం తెలుసా? దేవునికి ఇష్టమైపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఏం చేశాడు తెలిసిన దావీదు? ప్రతి ఒక్కరి అందరిని పిలిచాడు. అమ్మా రండి. ఏమయ్యా, ఇదిగో మందసం ఈరోజు ఎక్కడికి వచ్చింది? మన పట్టణంకి వచ్చేసింది. ఆయన మందిరం ఆ యొక్క ఏర్పరచబడిన స్థలానికి వచ్చింది. ఇదిగో నాకున్నవన్నీ మీకు పంచి పెడుతున్నాను. ఏమేం పంచాడు తెలుసా? ఆడాలు పంచాడు, ద్రాక్ష గెలలు పంచాడు, భక్ష్యములు పెంచాడు. ఇవన్నీ పంచిపెట్టి దేవుడిని మనకు ఘనపరిచాడండి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఇటు కారణం ఏంటంటారా? దీనికి ఇంత స్టోరీకి ఏంటి కారణం? వస్త్రాలు మార్పిడి. హల్లెలూయా. ఏం ధరించావయ్యా దావీదు? ఏమి తీసేసావు? ఏం ధరించావు? రాజవస్త్రాలు తీసేసి ఆత్మ కలిగిన, మాదిరి కలిగిన, ప్రార్థనాపూర్వకమైన వస్త్రాలు ధరించి నీవు ఆత్మను పొందుకునే వ్యక్తివి కావాలి. దీనికి మాట చెప్పిన, లోక సంబంధమైన నీ మనసు తీసేసి, లోక సంబంధమైన ఉద్దేశాలు తీసేసి, లోకానుసారమైన క్రియలు తీసేసి, ఆత్మ కలిగిన క్రియలు ధరించి, ఆత్మ స్వభావం కలిగిన మాట ధరించి, ఆత్మ స్వభావమైన ప్రార్థన చేసి నీవు ధరించిన వ్యక్తివై నడవాలా. ఇప్పుడు ఎక్కడా? మందస్సం దగ్గర. ఆమేన్. పరిచర్యలో, ప్రార్థనలో. అప్పుడేమో తెలుసా? నీ ద్వారా ఆయన నామం ఘనపరచబడుతుందండి. హల్లెలూయా. అలా ఉండాలనే ఈ లవోదిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఎక్కడున్నాడు తెలుసా? నీ రాజు తలుపునద్దే ఉన్నాడు. ఎక్కడున్నాడు? తలుపుని ఎద్దు నుండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటాను, ఈ రాత్రి కూడా ఈ వాక్యము నీ హృదయం దగ్గరగా ఉంది. వింటున్నారు వాళ్ళారా? నా ప్రియ సహోదరులారా, ఎక్కడుందో తెలుసా ఈ వాక్యము? ఇప్పుడు వరకు విన్న ప్రతి మాట ఆయన నీ హృదయంలోకి రావడానికి వేచి ఉన్నాడు. ఇప్పుడు తడుతున్నాడు, హృదయం తడుతున్నాడు. ఓ కూతురా, నువ్వు తలుపు తీస్తావా? నీ హృదయం లోపలికి నేను వస్తాను. కూతురా, మార్చుకుంటావా? నేను లోపలికి వస్తాను. కొడుకా, మార్చుకుంటావా? నీ లోపలికి వస్తాను. తడుతున్నాడు. తీస్తే ఈ రాత్రి నిండు హృదయంతో నీ వంచి ఇచ్చుకుంటే నిండు కలిగిన ఆశీర్వాదంతో మనం ఉంచబోతున్నాడండి. అట్టి కృప
పరిశుద్ధాత్మని ఆధీనంలో మనం పొందుకుందుము గాక. అట్టి కృపలో మనం ఉందుము గాక. మాట్లాడిన పరిశుద్ధాత్ముడి స్తోత్రం చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం.